ఇది ఏంటో తెలుసా అండి? అదే అండి ఎండిపోయిన బీరకాయ అన్నమాట. మనకు ఇదైతే ఎక్కువగా విలేజ్ సైడ్‌లో దొరుకుతాయన్నమాట. దీన్నైతే ప్రత్యేకంగా వాటికైతే యూజ్ చేశారండి. దీన్ని నేను 3 రకాలుగా ఎలా యూజ్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడైతే నేను ఒక ఎండిపోయిన బీరకాయ తీసుకున్నాను. పైనైతే పొట్టు రిమూవ్ చేసుకోవాలి. చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. ఈ విధంగా వేళ్ళతోనే రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కత్తి తీసుకొని సైడ్‌లో అయితే కొద్దిగా ఈ విధంగా ఒక రౌండ్ షేప్ మాత్రం కట్ చేసుకుంటున్నానండి. ఇది మనకు అందరికీ తెలిసిందే అండి. ఇలాంటి నేచురల్ స్క్రబ్బర్స్ అనేవి ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా వాష్ బేషన్స్ లేదా సామాన్లు కడగడానికి ఈ విధంగా నేచురల్ స్క్రబ్బర్స్‌గా మనం యూజ్ చేయవచ్చు. ప్లాస్టిక్ కంటే ఇవి చాలా హైజీనిక్. అండ్ రెండవ ఐడియా అండి. ఇందులో అయితే చూడండి నేను ఈ విధంగా సేమ్ ఇలాగే తీసుకున్నాను. బీరకాయ ఎలా ఉందో అలా తీసుకున్న తర్వాత ఇక్కడ నేను షాపింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదండీ! వాటికి హ్యాండిల్స్ ఈ విధంగా ఉంటాయి కాబట్టి వీటిని తీసుకున్నాను. ఒక పాతదాన్ని తీసుకొని చూడండి చివర్లో అటు ఇటు ఈ విధంగా టై చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల ఈ దారాలనేవి అస్సలు బయటకైతే రాదు. ఇలా అటు ఇటు తగిలించుకున్న తర్వాత చూడండి హోల్స్ పెట్టుకొని తగిలించుకుంటున్నాను. చాలా ఈజీగా ఇదైతే సెట్ చేసుకున్నామండి. అంతే అండి. దీనైతే మనం ఒక మల్టీ పర్పస్ నేచురల్ అండ్ చాలా అందమైన ఒక ఆర్గనైజర్ లాగా తయారు చేసుకున్నాము. మన ఇంట్లో ఇలాంటి ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనేవి ఉంటాయి కాబట్టి వీటిని ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. డోర్‌కి అటు ఇటు విధంగా పెట్టుకున్నట్లయితే చూడడానికి చాలా అందంగా అండ్ నేచురల్‌గా ఉంటుందన్నమాట. చూడండి చాలా చక్కగా ఈ విధంగా ఒక అందమైన ఆర్గనైజర్ తయారు చేసుకున్నాము. ఇందులో అయితే ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఏం చేయాలో తెలుసు కదండీ! ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మూడవ ఐడియా అండి. దీన్ని ఈ విధంగా నేను ఫ్లవర్స్ అయితే రిమూవ్ చేసుకుంటున్నాను. ఇది ఎలా ఉందో అలాగే మనం యూజ్ చేసుకోవచ్చనమాట. ముఖ్యంగా మనకు బాడీ స్క్రబ్బర్స్ లాగా యూజ్ అవుతుందండి. ఇదైతే మనం ఎక్కువగా ప్లాస్టిక్ స్క్రబ్బర్స్ అనేవి, బాడీ స్క్రబ్బర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఈ విధంగా బాడీ స్క్రబ్బర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. చాలా హైజీనిక్. మనకైతే ఇవి విలేజ్ సైడ్‌లో ఎక్కువ దొరుకుతాయండి. ఎండిపోయిన బీరకాయలనేవి పడేయకుండా ఈ విధంగా 3 రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఏం చేయాలో తెలుసు కదండీ! ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ చేసేయండి.